నమస్కారం అండి. నా ప్రియమనుషుడు కడప జిల్లాలో హఠాత్తుగా మరణ వార్త విని మేము మొన్న చనిపోయాడు. ఆ వార్త మేము అందరం చాలా బాధపడుతున్నాము. ముందుగా కాజా బాషాకి, బాడీ బిల్డర్ కాజా బాషాకి భూమి మనం సమర్పించిన వాళ్ళు అర్పించవలసిందిగా మన జిమ్ క్రీడాకారులు కోరుకుంటున్నాము. జోహార్ కాదర్ బాషా, జోహార్ కాదర్ బాషా, జోహార్ కాదర్ బాషా. మనం కాదర్ బాషా గురించి తెలుసుకోవాలనుకుంటే 1994 సంవత్సరం కడప జిల్లా రాయలసీమలో నేను అడిగిపెట్టినప్పుడు, అది తెలిసిన విషయమే, సినిమాలు చూడొచ్చు, మిగతా స్టోరీలో చూస్తే చాలా ఫ్యాక్షన్ సంబంధించిన పిల్లలవి. ఆనాటి కాలంలోనే 1998లో మొట్టమొదటిసారి కడప జిల్లా ప్రతినిధుల్లోని బాడీ బిల్డింగ్ పోటీలు పెట్టినప్పుడు ఆ ఏరియాలో వ్యాయామం అని తెలుసు కానీ బాడీ బిల్డింగ్ క్రీడ అనేది తెలియదు. అక్కడ నేను అడిగిపెట్టిన తర్వాత బాడీ బిల్డింగ్ క్రీడ అనే దాన్ని ఆ సమాజానికి తెలియపరిచి యూత్ని నా దగ్గర తీసుకొని బాడీ బిల్డింగ్ క్రీడ ద్వారా సమాజానికి ఒక మంచి నాంది పడిన రోజు అవి. అప్పట్లో షంషీరుద్దీన్ అప్పట్లో వ్యాయామం మాస్టర్గా ఉండి ఆయన దగ్గర వాహనోమాలు నచ్చినటువంటి వ్యక్తి కాజా బాషా. ఆ తర్వాత బాడీ బిల్డింగ్ పోటీలు పెట్టిన తర్వాత నేను నా దగ్గర శిశురక్షణగా తీసుకున్న బాడీ బిల్డింగ్ క్రీడ మక్కువతో ఆయన మంచి బాడీ బిల్డర్ అయి పోతురాజు రామకృష్ణ గారి గుంటూరు బాడీ బిల్డింగ్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ బాడీ బిల్డింగ్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న టైంలో నేను ఆయన దగ్గర ఉన్నాను. ఆయన కొడుకుగా నేను పెరిగాను రామకృష్ణ గారి దగ్గర. మరి అటువంటి కాలంలో కాజా బాషా శిశురక్షణగా ఉండి బాడీ బిల్డింగ్ క్రీడలో జిల్లా స్థాయి, రాయలసీమ స్థాయి, రాష్ట్ర స్థాయి, సౌత్ ఇండియా స్థాయిలో కూడా ఎన్నో విజయాలు సాధించి కడప జిల్లా రాయలసీమ మంచి ప్రతిష్ఠించినటువంటి గొప్ప బాడీ బిల్డర్. మరి మొన్న అనుకోని అనారోగ్యంతో మరణించడంతో మేము చాలా బాధపడ్డాము. ఆయన బాడీ బిల్డింగ్ క్రీడాకారుడే కాకుండా ఫ్రెండ్స్ జిమ్ ని నిర్వహించి ఏర్పాటు చేసి ఎంతమంది కొత్త బాడీ బిల్డర్లను తయారైనటువంటి మంచి వ్యాయామ మాస్టర్. అంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడా మంచి బాడీ బిల్డింగ్ పోటీ నిర్వహించడం, ఆంధ్రప్రదేశ్లోనే కడప జిల్లాలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, ఆనాటి ఉన్న కలెక్టర్ గారి ఆధ్వర్యంలో సౌత్ ఇండియా స్థాయి బాడీ బిల్డింగ్ పోటీ నిర్వహించి రాష్ట్రంలో మంచి ప్రతిష్ఠించినటువంటి కాదర్ బాషా ఈరోజు లేకపోవడం అనేది చాలా బాధాకర విషయం మాకు. ఎందుకంటే ఒక బిల్డింగ్ కట్టాలంటే 4-5 పునాలు ఎట్లా అవసరమో, ఒక క్రీడాకారుడు ఉపయోగించడానికి ఒక క్రీడాకారుడు, అదే క్రీడలు తయారు చేసిన ఒక శిక్షకుడు. ఇక నా ఉన్న ప్రత్యేక ఫోటోలో కావచ్చు, నా దగ్గర నార్మంలో ప్రత్యేక దాంట్లో ఈ విధంగా నా ఉండేవాడు. ఎందుకు నేను ఇంట్లో బాధపడతానంటే శిష్యులు చాలా మంది రకాలు ఉంటారు. కొంతమంది ట్రైనింగ్ వెళ్ళిపోతుంటారు. కానీ నేనున్న 18 సంవత్సరాల కాలంలో నేను బాధపడతానంటే శిష్యులు చాలా మంది రకాలు ఉంటారు. కొంతమంది ట్రైనింగ్ వెళ్ళిపోతుంటారు. కానీ నేనున్న 18 సంవత్సరాల కాలంలో కాజా బాషా ఎప్పుడు నా యొక్క మాస్టర్ అంటూ నా యొక్క తిరుగుతూనే ఉండేవాడు. ఒక క్రమశిక్షణలో, పట్టుదలతో, ఒక కార్యదక్షతో ఉన్నటువంటి కాజా బాషా చాలా చిన్న వయసు, 25-30 సంవత్సరాలు ఒక నాయకుడిగా కూడా ఎదిగి ఈ రోజు లేకపోవడం అనేది మేము చెప్పుకోదగ్గ విషయం. కాజా బాషా దీన్ని చూడటానికి మేము రాయలసీమ కడప జిల్లా రాలేకపోయినప్పటికీ 3 రోజుల నుంచి మేము చాలా బాధపడుతూ ఏదో కోల్పోయిన బాధతోటే ఉన్నాం. మేము మా జిమ్ స్టూడెంట్స్ అంతా కలిసి. నువ్వు ఎక్కడున్నా కూడా భగవంతుడి దగ్గర ఎక్కడున్నా నీకు మంచి ఆత్మశాంతి కలగాలని, నీకు నీ కుటుంబ సభ్యులందరూ కూడా మా తాన్నూరు విజయవాడ అశోక్ జిమ్ మాస్టర్ దేశంలో కూడా ప్రగాఢ సానుభూతి కలుగుతూ నువ్వు ఎక్కడున్నా పైలోనే ఉన్నా నీ యొక్క ఆశయాలని నీ ద్వారా నీ జీవితంలో నెరవేరుస్తూ మేము ఏ కార్యక్రమం చేసినా కూడా తలుచుకుంటూ మేము ముందుకెళ్తామని మేము తెలియజేస్తున్నాం. మరి కాజా బాషాకి మనం కూడా ఒక నిమిషం మౌనంగా పాటించి మనం చేస్తాం. కాజా బాషా ఎక్కడున్నా కూడా కడప జిల్లాలో బాడీ బిల్డింగ్ సభ్యులందరికీ, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ అవసరపరిచిన అందరూ కూడా మీ జిమ్లలో మాజీ క్రీడాకారులు నేను మీ జిమ్లో లీడర్ని బాధ కాదు. మన యొక్క జిమ్లో ఆయన ప్రెస్ కూడా పెట్టుకోండి, ఆ బాడీ బిల్డింగ్ ప్రెస్ పెట్టుకుని ఆయన బాడీ బిల్డింగ్ మన రాయలసీమ తెలుసుకోవాల్సిన అంత అవసరం ఉంది. ఎందుకంటే కడప జిల్లా మొట్టమొదటిసారిగా నేను 94 అడిగిపెట్టి 98లో బాడీ బిల్డింగ్ పోటీలు పెట్టిన రాయలసీమ కడప జిల్లా నుంచి వచ్చినటువంటి టీంలో, ఆంధ్రప్రదేశ్ టీంలో మొట్టమొదటి వ్యక్తి కాజా బాషా. అందుకు మనం మర్చిపోకూడదు. కాజా బాషాకి మా సంస్కృతి నేర్చుకున్నప్పటికీ
ఆయన దగ్గర ఎంత ట్రైనింగ్ పొందాడో నా దగ్గర చాలా వనమాలు నేర్చుకున్నాడు. ఎవరితో ఎట్లా ఉండాలి, సమాజంలో ఎట్లా మాట్లాడాలి, అసోసియేషన్ ఎట్లా డెవలప్ చేయాలి, రాజీవ్ భాష మీకు ధన్యవాదాలు చెప్తున్నాం. అందరం కలిసి you